తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అవును డ్రైవర్ బాబు, గురుమూర్తి గారు ఎక్కడా? ఏదో ఫోన్ వచ్చి అలా వెళ్ళిపోయారు. ఆహా, చూడు బాబు, ఇక ముందు నువ్వు ఉండాల్సింది ఇదిగో ఈ అవుట్ హౌస్ లోనే. బానే ఉంది. రా రా రా. రా బాబు రా. ఇదేంటి అంతా ఖాళీగా ఉంది? ఈ ఇంట్లో ఎవరు ఉండరా? ఇంతకు ముందు పనిచేసే డ్రైవర్ ఉండేవాడు. ఉద్యోగం మానేసి వెళ్ళిపోతూ తన సామాన్లన్నీ తీసుకెళ్ళిపోయాడు. అవునా? సరే. ఏంటి సరే? మరి నీ సామాన్లు ఎప్పుడు తెచ్చుకుంటావు? అలాంటివేవి నా దగ్గర లేవుగా. లేవా? మరి ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? మా రహీం చాచా టీ కొట్లో ఉన్నాను. అక్కడే తినేవాణ్ణి, అక్కడే పడుకునేవాణ్ణి. అయ్యో, కనీసం అక్కడి నుంచైనా కొన్ని సామాన్లు తెచ్చుకోలేకపోయావా? టీ కొట్లే ఉంటాయి, అక్కడ కూడా నేను ఒక బెంచి మీదే పడుకునేవాణ్ణి. ఓరి 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 ఓరి, మరి ఇక్కడ అది కూడా లేదు కదా, మరి ఎలా ఉంటావు? ఏమో. అంటే నీకు ముందు వెనక ఎవరూ లేరన్నమాట? తెలీదు. పోనీ ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోవడానికి నీ దగ్గర కొంచెమైనా డబ్బుందా? ఒంటి మీద ఇవి మాత్రమే ఉన్నాయి, అంతే. పాపం రాధ, అవుట్ హౌస్లో ఎలాంటి వసతులు లేవు. నిద్ర పట్టక ఎంత అవస్థ పడుతున్నాడో ఒకసారి చూస్తే గాని నా మనసు కుదుట పడదు. ఇక్కడ మాధవిగా ఉన్న నేను ఈ టైంలో ఇలా రావడం కరెక్టేనా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏదో జరుగుతుందనే భయంతో నా భర్త ఇబ్బంది పడుతున్నా నేను పట్టించుకోకుండా ఎలా ఉండగలను? బా, అసలే కొత్త చోటు, ఈ దోమలతో నిద్రే పట్టట్లేదు. ఈ రాత్రంతా జాగారం చేయాల్సిందే. గాలి కూడా రావట్లేదు, ఉక్కపోత. దోమలు కూడా ఇదేం చోటో ఏంటో.
తలుపు కిటికీ రెండూ మూసుంటే గాలి ఎలా వస్తుంది? కనీసం ఫ్యాన్ కూడా లేదే. మ్మ్. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా. నీ ఊసులనే నా ఆశలుగా, నా ఊహలనే నీ బాసలుగా అనుకుంటిని కలగంటిని నీ వెర్రిగా. నీ కన్న కలలు నీ కళ్ళతోనే నాకున్న తావు నీ గుండెలోనే. కాదన్న నాడు నేనే లేను. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నా వయసొక వాగైనది, నా వలపొక వరదైనది, నా మనసొక నావైనది ఆ వెల్లువలో. నా వయసొక వాగైనది, నా వలపొక వరదైనది, నా మనసొక నావైనది ఆ వెల్లువలో. ఈ వెల్లువలో ఏమవుతానో, ఈ వేగంలో ఎటు పోతానో, ఈ నావకు నీ చేరువ తావున్నదో. తెరచాప నువ్వై నడిపించుతావు, సరిచేసి నన్ను ఒడి చేర్చుతావు. నట్టేట ముంచి నవ్వేస్తావు. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. వేచాను నీ రాకకై. ఎంత అందమైన ఊహ. ఆ ఊహే నిజమైతే ఎంత బాగుంటుంది. నా పిచ్చి రాధ, రేపటి నుంచి నీకు ఇలాంటి కష్టమే ఉండనివ్వనులే. శివ నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. డ్రైవర్ పని ఇస్తామని పిలిస్తే మాత్రం వెంటనే కట్టుబట్టలతోనే వెళ్ళిపోవాలా? ఇన్నాళ్ళు కలిసి ఒకే చోట పనిచేశాం. నాకు వాడికి నేను అనుకునేలోగానే ఏంటో అంతా కలలాగా జరిగిపోయింది.
ఒట్టి అమాయకుడు. పాపం శివాకి ఏం కావాలన్నా నేను తప్ప ఎవరు కొని పెడతారు? వాడి కోసం నేను కొత్త బట్టలు కొని తీసుకెళ్తే ఎంత సంబరపడిపోతాడో. ఏంటమ్మా ఏం కావాలి? ప్యాంట్ షర్ట్ కావాలి. ఏంటి మీకా? నాకు కాదు, మా ఓడికి. మీ ఓడికి ఎన్నేళ్ళు? 10 12? మా ఓడంటే పిల్లాడేం కాదు, నీ అంతుంటాడు. మంచి ప్యాంట్ షర్ట్ చూపించు. ఇవిగోనమ్మా, కొత్త స్టాక్ నిన్నే వచ్చింది. ఇదే మాట అందరు చెప్తారు కానీ నాకు బాగా తెలుసులే. ఇంకాస్త మంచివి చూపించు. ఇవి చూడమ్మా, ఇలాంటి ప్యాంట్లు షర్ట్లు కాలేజీ కుర్రాలు కొంటారు తెలుసా? రంగు బానే ఉంది కానీ డిజైన్ బాలేదు. డిజైన్ బానే ఉంది కానీ మరీ ముదురు రంగు. ఇంకేవైనా చూపించు. ఇదిగో మా షాప్లో ఉన్న మొత్తం బట్టలన్నీ ఇవే. ఎలాంటివి కావాలో నువ్వే ఎరుకో. ఏంటి అలా విసుక్కుంటావేంటి? నువ్వేమైనా పుణ్యానికి ఇస్తున్నావా? అంత కోపం ఎందుకులేమ్మా, నీకు నచ్చినవి తీసుకోమ్మా. ఆ మాట అన్నావు బావుంది. ఈ బట్టలు వేసుకుంటే నా శివ సినిమా హీరోలా ఉంటాడు. ఈ 4 షర్ట్లు, ఆ 4 ప్యాంట్లు ఇచ్చేసి. ఉమ్. మొత్తం ఎంతైంది? 3000 అయిందమ్మా. ఉమ్. తీసుకోండి. సరిపోయినాయమ్మా. ఇదిగోమ్మా. అత్తయ్య, ఆ? బాబుని స్కూల్లో దింపొస్తాను. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఒరే మనవడా, నీ చేతిలో ఏంటది? ప్రాజెక్ట్ వర్క్ తాతయ్య. నేనంతా కష్టపడి రెడీ చేశాను కదా. ఓహో, అయితే ఈసారి కూడా మీ క్లాసులో నీకే ఫస్ట్ ర్యాంక్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ తాతయ్య. బాయ్ నానమ్మ. బాయ్ నాన్న. వెళ్ళొస్తాను. డాడ్, అదిగో వాడే కొత్తగా చేరిన డ్రైవర్. ఒరే శివాగా, క్వారీలో పనుడివి, నువ్వు డ్రైవర్ ఏంట్రా? పిచ్చినాయాల, నువ్వు కారు తొలితే అది రోడ్డు మీద కాదు, ఏకంగా జనాల మీదకే పోతుంది. బాబాయ్ గారు, పొద్దున్నే పిల్లాడిని స్కూల్కి తీసుకువెళ్తుంటే మధ్యలో మీ గొడవేంటి? అయ్యో, గొడవంటావేంటమ్మా? కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టుకోవడం ఎంత తప్పో ఇలాంటి పనికి మాలిన వెదవని ఆపుతారా? నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తారా? తప్పే ఉందమ్మా.
ఆఫ్టర్ ఆల్ పనోడు. పనోడిని పనోడు అనక ఇంకేమనాలి? చాలు. అతనికి ఉద్యోగం ఇచ్చింది హర్ష గారు, జీతాన్ని ఇవ్వబోయేది కూడా హర్ష గారే. ఆయనే మర్యాదగా పేరు పెట్టి పిలుస్తుంటే చులకన చేస్తూ మీరు పనోడు అంటారేంటి? అక్క, సమానత్వపు ఫీలింగ్ నీకుందేమో గాని మాకు లేదు మరి. ఉండాలి, ఉండి తీరాలి. ఈ ఇంట్లో ఉంటున్నప్పుడు ఎవ్వరైనా సరే పద్ధతిగానే ఉండాలి, పద్ధతిగానే మాట్లాడి తీరాలి. అబ్బో, అంటే ఏంటి? డ్రైవర్ బాబు, డ్రైవర్ గారు అని పిలవాలా? అక్కర్లేదు. మీలాగే నాలాగే తనకి ఒక పేరుంది, శివ. పేరు పెట్టి పిలవండి చాలు. అక్క, దిస్ ఇస్ టూ మచ్. ఒక డ్రైవర్ ముందు ఇంట్లో వాళ్ళని ఇన్సల్ట్ చేస్తావా? బావగారు, మీరేం మాట్లాడరేంటి? బాబురావు, మాధవ్ చెప్పిన దానిలో తప్పే ఉంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే మాటని అర్థం చేసుకోవాలి. నువ్వు ఏరా అంటే తను పోరా అంటాడు. అప్పుడేం చేస్తావు? అంటే నాకు ఈ డ్రైవర్కి పోలికేంటక్కా? మనుషులందరిలో రక్తం ఎరుపే కదా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని స్కూల్లో మా టీచర్ చెప్పింది. ఆ మాటే కదా మా అమ్మ చెప్పింది. తప్పేంటి? విన్నారా? పసివాడు, వాడి చేత కూడా చెప్పించుకున్నారు. మీ మాటలు తప్పో ఒప్పో మీరే తెలుసుకోండి. తల్లికి తగ్గ కొడుకే. ఒకే రక్తం కదా, తేడా ఎందుకుంటుంది? అస్సలుండదు. నేను మా అమ్మ కొడుకుని. అమ్మా, వాళ్ళు సరే, నేను అతన్ని ఏమని పిలవాలి? శివ అని పిలువు, పర్వాలేదు. చూడు, శివ అంకుల్ అని పిలువు. ఓకే శివంకుల్, బయలుదేరదామా? అలాగే బాబు, రండి. అమ్మా, శివ అంకుల్ డ్రైవింగ్ చేస్తుంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం. బాయ్ తాతయ్య. బాయ్ బాయ్ నాన్న. నాన్న. వస్తాం అత్తయ్య. అలాగేనమ్మా. బాయ్. బాయ్. ఒరే శివాగా, క్వారీలో పనోడివి, నువ్వు డ్రైవర్ ఏంట్రా? పిచ్చి నాయాల. ఛ! ఏం మనిషో, కొంచెం కూడా గౌరవం ఇవ్వడం తెలీదు. ఒంటి మీదికి ఏళ్ళొచ్చాయి. ఎందుకు? అమ్మా, నువ్వు తిడుతుందెవరినో నాకు అర్థమైందిలే. వాళ్ళెప్పుడూ అంతే. పోన్లే నాని బాబు. ఏంటి పోనిచ్చేది? మన తప్పు ఏమీ లేకపోయినా ఎదుటి వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడడం చాలా తప్పు. తప్పుని తప్పు అని చెప్పలేకపోవడం ఇంకా పెద్ద తప్పు. మీరంటే గొప్పవాళ్ళు, మీరు చెప్తే ఎవరూ కాదనరు. కానీ నేను మాత్రం డ్రైవర్నేగా. కారాపండి, ఆపండి. నాని, నువ్విక్కడే ఉండు. నేను ఈ పెద్ద మనిషికి కొంచెం క్లాస్ పీకాలి. ఇప్పుడు చెప్పండి, మీరెవరు? అంటే అది అదే, డ్రైవర్ ఉద్యోగం చేయడం మీకు నామోషిగా ఉందా? చిచి, అదేం లేదు. మీ దగ్గర ఉద్యోగం చేయటం నిజంగా నా అదృష్టం అనుకుంటాను. మరి డ్రైవర్నిగా అంటూ మిమ్మల్ని మీరే చిన్న చూపు చూసుకున్నట్టు మాట్లాడతారే? ఓ డ్రైవర్, ఓ డాక్టర్, ఓ ఇంజనీర్, ఓ లాయర్, ఓ టీచర్, ఓ సైంటిస్ట్, ఓ కలెక్టర్, వాళ్ళందరూ ఎంతో,
డ్రైవర్ కూడా అంతే. ఏ జాబ్ చేస్తున్నామో అనేది కాదు, ఎంత సిన్సియర్గా మన బాధ్యతని నెరవేరుస్తున్నాము అనేది ముఖ్యం. ఇంకెప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూసుకోకండి. అలాగే. అలాగే అన్నం కాదు, మా అమ్మ చెప్పిందంటే చేసి తీరాలి డ్రైవర్ అంకుల్. నాని, సారీ 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 శివ అంకుల్, అదన్నమాట. అలాగా పోనివ్వండి, పోనీ. శివ అంకుల్, ఏంటి బాబు? మా తాతయ్య గ్రహాల్ని బట్టి నాకు కొత్త ఫ్రెండ్ దొరుకుతారని చెప్పారు. ఆ ఫ్రెండ్ నువ్వే అనుకుంటాను. నేనా? ఏ పిల్లాన్ని రోజు స్కూల్కి తీసుకువెళ్ళాలంటే మీ మధ్య కొంచెం క్లోజ్నెస్ ఉండాలి కదా. ఫ్రెండ్స్ అనుకుంటేనే మీకు ఫ్రీగా ఉంటుంది. కరెక్ట్ శివ అంకుల్, ఇప్పటి నుంచి మనం ఇద్దరం ఫ్రెండ్స్, ఓకే? సరే బాబు. నాని, జాగ్రత్త. బాయ్ అమ్మా. బాయ్ బాయ్. నువ్వు నానికి మాత్రమే ఫ్రెండ్వా? మరి నాకేమీ కావా? చెప్తా. అటు చూడండి. మీరెప్పుడైనా ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తోందా? రాధా, రాణి, రాధా, రాణి.